స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈరోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన, ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారికి, లోకేష్ గారు 40 సంవత్సరాలు. ఆయన చేసిన యోగాలు లోకేష్ గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క బాబా రామ్దేవ్ గారికే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి. ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానం నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి